హలో నమస్తే. సో ఇది వచ్చేసి లాస్ట్ డే అండి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉండడము. సో నేను ఫస్ట్ టైం మీకు వాళ్ళ బెడ్రూమ్ చూపిస్తున్నాను. ఇదెందుకు చూపిస్తున్నానంటే ఈ వాల్ మీద ఇది ఉంది కదా, ఇదేంటంటే ఒక బ్లాంకెట్ అండి, దానిపైన ఫొటోస్ ప్రింట్ చేయించారు. సో అది నాకు చాలా నచ్చింది, అందుకే మీ అందరికి కూడా చూపిద్దాం అనుకున్నాను. గౌతమిని అడిగితే ఓకే అనింది, అందుకే చూపిస్తున్నాను. తర్వాత ఇది వచ్చేసి వాళ్ళ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ బెడ్రూమ్ అండి. జస్ట్ సింపుల్గానే ఉంది, అందుకే ఊరికే చూపిస్తున్నాను అలాగా అంతే. సో దాని తర్వాత ఇది వచ్చేసి వాళ్ళ కిచెన్. చాలా స్పేషియస్గా అనిపించింది నాకు మేమున్న దాంతో పోలిస్తే, అందుకే మీకు చూపిస్తున్నాను. సో అంతే అండి, ఎక్కువ ఏం చూపించలేదు, జస్ట్ నార్మల్గా చూపించాను అంతే, బాగుంది అనిపించి. సో దాని తర్వాత ఇక్కడ రాకేష్ చూడండి, ఆ బిగ్ తినిపించాలని ట్రై చేస్తున్నాడు కానీ వాడు అస్సలు తినట్లేదు. ఎందుకంటే ఆయన గారికి సాంబార్ రైస్ అంతగా నచ్చదనమాట. ఆ రోజు మేము సాంబార్ చేసుకున్నాము. అండ్ ఈ వీడియోలో నేను మీకు ఎలాంటి ఫుడ్ రెసిపీస్ కూడా చూపించలేదు, ఎందుకంటే మా ఫ్రెండ్సే చేశారండి. ఆ రోజు భాస్కర్ అన్న ఉన్నాడు కదా, తను చేశాడు సాంబార్. నేను అప్పుడు మాటల్లో పడి షూట్ చేయడం మర్చిపోయాను. అండ్ దెన్ ఇక్కడ మేము రెడీ అవుతున్నాం, ఎందుకంటే బయట వెదర్ బాగుంది అని చెప్పేసి ఒకసారి అలా చూద్దామని వెళ్ళాము. సో అందుకే రెడీ అవుతున్నాము. బట్ భాస్కర్ అన్న ఊరికి వెళ్ళిపోతా అంటే రాకేష్ చూడండి ఏం చేస్తున్నాడో. కార్లో పెట్టేసే ఏముంది, చాలా భద్రంగా పెట్టండి. సరే మనం తినేసి వెళ్తాను. తినేసి వెళ్దూలే, తినే పాప చేస్తాను. ఏం ఫుడ్ చేస్తానండి, దేవుడి పెట్టేస్తాను. సరే బాగా కిందకి వెళ్ళి వద్దా. భాస్కర్ అన్న హలో చెప్పు. హలో. మేము ఇంకా కిందికి వచ్చేసామండి. యాక్చువల్లీ వెదర్ బాగుంది అనుకున్నాము, సన్నీగా ఉంది కానీ చాలా విండిగా ఉంది, గాలి దొబ్బేస్తుంది అసలు. నేను అసలు షూట్ కూడా చేయలేకపోయాను. అండ్ నేను మీకు చెప్పలేదు కదా, మేము జస్ట్ 3 డేస్కే వెళ్ళామండి. వెనస్డే వెళ్ళాం అండ్ సాటర్డే వచ్చేసాము. ఎందుకంటే సండేనే వచ్చేస్తే కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు, అలానే కొంచెం గ్రాసరీస్ అవి తెచ్చుకోవాల్సి ఉంది. సో అందుకే సాటర్డే నైట్ బయలుదేరేసి వచ్చాము. అండ్ ఇక్కడ బుడ్డోడు చూడండి ఎలా పరిగెత్తుతున్నాడో. ఇక్కడ ఏమైందంటే మోక్ష షూస్ ఉన్నాయి కదా కొత్తవి, అవి తనకి కుచ్చుకుంటున్నాయంట, అందుకని షూస్ ఇప్పేసి నడుస్తుంటే నేను ఇచ్చాను నా షూస్. అండ్ నేనేమో ఉత్తకాలతో వచ్చాను, చుక్కలు కనిపించాయండి. ఎంత చల్లగా ఉందంటే కాళ్ళు మొత్తం ఫ్రీజ్ అయిపోయాయి. అండ్ నా ఫేస్ అలానే వాయిస్ చాలా డల్ అయిపోయిందండి, చాలా టయర్డ్ అయిపోయాం అందరం కూడా. నెక్స్ట్ వ్లాగ్ నుంచి కొంచెం రెస్ట్ తీసుకొని ఫుల్ యాక్టివ్ అయిపోతాము. అండ్ హ్యాపీ థింగ్ ఏంటంటే ఇది మాకు రియల్ వెకేషన్ లాగా అనిపించింది, ఎందుకంటే మోక్షని అభిని మోస్ట్లీ రాకేష్ అండ్ గౌతమినే చూసుకున్నారండి, వాళ్ళకి ఫుడ్ పెట్టడం దగ్గర నుంచి కూడా. అందుకే కొంచెం రెస్ట్ దొరికింది, పిల్లల దగ్గర నుంచి కొంచెం మీ టైం దొరికింది అన్నట్టు. సో తర్వాత ఇక్కడ చూడండి భాస్కర్ అన్న ఎంత బంగపోయినా కూడా మళ్ళీ బ్యాగ్ తెచ్చేసుకున్నాడు, ఏదో పని ఉంది అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆ రోజే. ఇంకా తర్వాత ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. మేము ఇక్కడ యూనో కార్డ్స్ ఆడుతున్నాము, నేను రాకేష్ అండ్ మోక్ష. మా హస్బెండ్ ఏమో పడుకున్నారు. యూనో కార్డ్స్ మంచి టైం పాస్ కదా. ఏంటంటే మేము లంచ్ చేసి కూర్చున్నాము, త్వరగా లంచ్ చేసేసాము 12 అంతా. ఇంకా మేము ఫ్రెండ్స్ అందరం కూర్చున్నాము, నేను భాస్కర్ అన్న గౌతమి రాకేష్ అండ్ మా హస్బెండ్ అందరం కూర్చున్నాము. ఈవినింగ్ అయ్యేంత వరకు అలానే ఆడుతూనే ఉన్నామండి, అసలు ఇంకా పక్క కూడా లేచిపోలేదు. యాక్చువల్లీ అక్కడ అక్వేరియం ఒకటి బాగుందంటే అక్కడికి వెళ్ళే ప్లాన్ ఉన్నింది, బట్ అది కూడా క్యాన్సిల్ చేసుకొని మేము యూనో ఆడుకుంటూ కూర్చున్నాము. అందుకే నేను వీడియోస్ కూడా షూట్ చేయలేదు. బట్ మాకు మాత్రం ఇది పర్ఫెక్ట్ వెకేషన్ అనిపించింది. ఎంతసేపు మా నలుగురు ముఖాలే మాకు చూసుకొని బోర్ కొట్టేసాయండి. సో అప్పుడప్పుడు ఆయన ఇలా వెళ్ళాలి అనిపించింది. అండ్ అభి వెనకాల ఏం చేస్తున్నాడో తెలుసా, గౌతమితో అన్నం తినిపించుకుంటున్నాడండి. వాడు నన్ను అడగడం మానేసి డైరెక్ట్ గౌతమినే అడిగి పెట్టించుకుంటున్నాడు తెలుసా. క్యారెట్ వేయలేదురా నేను దాంట్లో, క్యారెట్ బాగాలేదంటావు. అంకుల్ మీ బదులు నేను ఆడాలా? వాటర్ ఇవ్వనా?
చూసారా, క్యారెట్ బాగాలేదంట, ఏదో ఒక పేరు పెడుతూనే ఉంటాడండి. బట్ గౌతమి మాత్రం చాలా ఓపికగా పెడుతుంది అభికి. నిజం చెప్పిన ఈ 3 డేస్లో నేను ఒక్కరోజు కూడా అభికి పెట్టలేదు, గౌతమినే పెట్టింది. 3 డేస్ కూడా గౌతమి దగ్గరే తిన్నాడు వాడు. నాకేమో బాగా రెస్ట్ దొరికింది, అందుకే నేను చూడండి వెనకాల ఆడుకుంటున్నాను యూనో. ఎనీవేస్ ఇదే లాస్ట్ డే కదా, మళ్ళీ ఊరికి వెళ్తే నాకు మా హస్బెండ్కే తప్పదు. అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు కదా, మనస మీరు ఇండియాని మిస్ అవ్వరా అని చెప్పేసి. ఎందుకు మిస్ అవ్వమండి, మెయిన్గా ఇలాంటి విషయాల్లో మాత్రం చాలా ఎక్కువ మిస్ అవుతుంటాము. ఎందుకంటే మాకు ఎప్పుడు పిల్లలతోనే సరిపోతూ ఉంటుంది, కొంచెం కూడా ఫ్రీ టైం ఉండదు అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. అంటే పిల్లలతో మూమెంట్స్ని కూడా అంతే ఎంజాయ్ చేస్తూ ఉంటాము, బట్ ఎవరికైనా కానీ కొద్దిగా ఫ్రీ టైం అయినా అవసరం ఉంటుంది కదా. ఎనీవేస్ అభి కూడా మోక్షలాగా స్కూల్కి వెళ్ళిపోతే మళ్ళీ ఆ మూమెంట్స్ అన్నీ మిస్ అయిపోతాం కదా. అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ మా ఆయన అభికి డ్రెస్అప్ చేస్తున్నారు. ఎందుకంటే మేము ఇంకా వెళ్ళిపోవడానికి టైం అయిందనమాట, బయలుదేరుతున్నాం ఊరు నుంచి. ఆయన పడుకొని లేచారండి, నైట్ జర్నీ కదా. సేమ్ టైం బయలుదేరాము, 10:30కి అలానే బయలుదేరాము. వచ్చేటప్పుడు ఎలా స్టార్ట్ అయ్యాము, ఇప్పుడు కూడా అలానే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ కేక్ని చూసి మళ్ళీ ఎక్సైట్ అవుతున్నారు. ఎన్నిసార్లు చూసినా కూడా కేక్ కేక్ అని అడుగుతూనే ఉంటారు అవి మోక్ష. చాలా నచ్చిందండి వాళ్ళకు. అండ్ నేను కేక్ డీటెయిల్స్ కూడా చెప్తాను మీకు. ఈలోగా అభి చూడండి, గూగుల్ మినీ ఉంటుంది కదా రాకేష్ వాళ్ళ ఇంట్లో, అది ఉందన్నమాట. దాంతో ఎలా ఎంజాయ్ చేశాడో చూపిస్తాను. హే గూగుల్ ఉంది, Hey Google, sing happy birthday. సింగ్ హ్యాపీ బర్త్డే. ఆల్రైట్ You sing happy birthday. Stop! హే గూగుల్ స్టాప్ అనాలి. Stop! స్టాప్. So yes. Hey Google, you saw happy birthday. You? Well, I'm still learning. What do we need to fix? On to where? You happy birthday where? Happy birthday. Thanks. All feedback helps. No. Hey Google, happy birthday. You're focusing on you right now. నువ్వు ఇక్కడ ఉన్నాయి, కమ్ ఇంకా ఇక్కడ దగ్గర రాసుకుందా, కూర్చో. తీసుకెళ్ళు, ఇవి తీసుకెళ్ళు. ఎందుకు తీసుకెళ్ళు? బెలూన్ తీసుకెళ్ళాలి. వై నో? తీసుకెళ్ళు అభి. అభి పాప్ చేస్తాను. నో వే అన్నాడు. బెలూన్ తీసుకెళ్ళు. దిస్ బెలూన్ ఈజ్ యువర్స్. ఓకేనా? నో. ఆ తర్వాత మేము ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ టైం 10:30 అయింది, అందుకే లైటింగ్ లేదు, చాలా దారుణంగా ఉంది కదా. కానీ ఈ మూమెంట్స్ నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ క్లిప్స్ని యాడ్ చేస్తున్నాను. లవ్ యూ అభి, ఐ లవ్ యూ. అబ్బా ఒక ముద్దు పెట్టవా? నేను అక్కడ కూర్చోలే, ఒక ముద్దు పెట్టవా? థ్యాంక్ యూ. ఇటు సరే, ఇక్కడ ముద్దు పెట్టు. థ్యాంక్ యూ. చిక్కి చిక్కి ఒక్క కిస్, వన్ కిస్ ఇస్తాను. కిస్సినన్నా బాయ్. మళ్ళీ రా. మళ్ళీ ఎప్పుడు రావాలి? మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు వచ్చాడమే. అన్న సీట్ బెల్ట్ వేసేయండి. ఎప్పుడు? సరే, నేను అటు వస్తే వస్తాను ఈసారి. చదువుకో. సరే, జాగ్రత్త. ఈసారి వచ్చినప్పుడు అన్ని వెజ్జెస్ తినాలి, ఓకేనా? డీల్ ఓకే? అప్పుడే మీ ఇంటికి వస్తాం, ఓకేనా? సో మేము ఇంకా స్టార్ట్ అయ్యాము. మోక్ష అవి ఏమో కార్ ఎక్కగానే పడుకునేసారు. అండ్ ఈ గ్యాప్లో నేను చిన్న చిన్న ప్లేసెస్ అని షూట్ చేశానండి మీ అందరి కోసం.
అయినో లైటింగ్ సరిగా లేదు, సరిగా కనిపించకపోతే ఐఎమ్ సో సారీ అండి. కొన్ని సరిగా కనిపించవేమో. మార్నింగ్ టైమ్స్ అయితే ఇంకా బాగా కనిపిస్తాయి, బట్ నైట్ టైం కదా అంత కరెక్ట్గా క్యాప్చర్ చేయలేకపోయాను. ఐఎమ్ సారీ ఫర్ దట్. అండ్ ఇది ఏంటంటే డెలావర్ బ్రిడ్జ్ అంటారండి, డెలావర్ మెమోరియల్ బ్రిడ్జ్ అంటారు. ఇది కట్టించి ఆల్మోస్ట్ 67 years పైన అయిపోయిందండి. అండ్ మీకు తెలిసినట్టయితే ఇక్కడ కూడా టోల్ గేట్స్ ఉంటాయండి, టోల్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ కార్స్కి కానీ ట్రక్స్ కానీ $15. $15 అంటే ఆల్మోస్ట్ 1000 రూపీస్ అలా ఉంటుందండి. అంటే ఎగ్జాక్ట్ అమౌంట్ చెప్పట్లేదు కానీ అరౌండ్ 1000 అలా ఉంటుంది. చాలామంది అడిగారనమాట, మీరు ఏమైనా ప్రైజెస్ చెప్పేటప్పుడు ఇండియన్ కరెన్సీలో చెప్పండి అని. సో అందుకే కన్వర్ట్ చేసి అలా చెప్తున్నాను. ఇలా మేము మేరీల్యాండ్ నుంచి న్యూయార్క్ వచ్చేసరికి 3 times టోల్ ఫీ పే చేసామండి. ఇంకొక విషయం ఏంటంటే మేము అబ్జర్వ్ చేసినంతలో చాలా వరకు లేడీసే ఉన్నారండి టోల్ ఫీ కలెక్ట్ చేసేది. మరి అదేంటో నాకు అర్థం కాలేదు. నేను జెంట్స్ ఇంతవరకు చూడలేదనే చెప్పాలి, చాలా వరకు లేడీసే కనిపించారు. మేబీ మేము ఎప్పుడు చూడలేదేమో, మాకంత ఐడియా లేదండి, ఉండొచ్చేమో తెలీదు. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి మేము న్యూయార్క్ సిటీలోకి ఎంటర్ అయిపోయాము. అండ్ ఇది వచ్చేసి బ్రూక్లిన్ బ్రిడ్జ్. మేము ఇప్పుడు దానిపైనే పాస్ అవుతూ ఉన్నాము. బ్రూక్లిన్ బ్రిడ్జ్ వచ్చేసి బ్రూక్లిన్ సిటీ అండ్ మన్హాటన్ సిటీ మీరు వినే ఉంటారు, ఆ రెండింటిని కనెక్ట్ చేస్తుంది. మన్హాటన్లోనే మీకు టైమ్స్ స్క్వేర్, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అవన్నీ కూడా ఉంటాయండి. మెయిన్గా చూడదగ్గ ప్లేసెస్ అన్నీ కూడా మన్హాటన్లోనే ఉంటాయి. అండ్ మేము ఆల్రెడీ వెళ్ళి ఉన్నాము అక్కడికి, అందుకే నేను మీకు చూపించలేకపోయాను. అప్పటికి నేను ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదండి. అండ్ ఇక్కడ లైట్స్ చూడండి, సిటీలో ఎంత కలర్ఫుల్గా కనపడతాయి అంటే చాలా బాగుంటాయి చూడడానికి కూడా. అండ్ ఈ సిటీలో రోమ్ చేస్తుంటే సేమ్ మన ఇండియాలో తిరిగినట్టే ఉంటుంది తెలుసా. అండ్ మీకు బ్రిడ్జ్ కింద వాటర్ కనిపిస్తుందా, అదేంటంటే ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఒక రివర్ పైన కట్టారండి. ఆ రివర్ నేమ్ ఏంటంటే ఈస్ట్ రివర్ అంటారు. మన్హాటన్ని బ్రూక్లిన్ని ఇదే కనెక్ట్ చేస్తుంది. సో కొంతమంది కేక్ డీటెయిల్స్ అడిగారు కదా, మేము ఈ కేక్ చేయించామండి. ఇది వచ్చేసి మాకు అరౌండ్ $45 పడింది, అంటే 3100 రూపీస్ ఇండియన్ కరెన్సీలో మారిస్తే. అండ్ ఇది వచ్చేసి అక్కడ మేరీల్యాండ్లోని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఒకరు చేస్తుంటే ఆమె దగ్గర ఆర్డర్ చేసామండి, స్పెషల్గా ఎగ్లెస్ కేక్. చాలా బాగుంది అవుట్కమ్ కూడా, అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంది. అభికి అయితే చాలా నచ్చింది. అండ్ ఈ షేప్ వచ్చేసి నేను గూగుల్లో సెర్చ్ చేశాను. హలో 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 నమస్తే, నమస్తే. బాగున్నారా అందరూ? బాగున్నారా? అడుగు సరిగా. బాగున్నారా అందరూ బాగున్నారా? చాలా రోజులైంది కదా చేయండి కదా, మీతో మాట్లాడి. నీటిలో మాట్లాడి ఎలా ఉన్నారు? అలా ఉన్నారు. అందరు తిన్నారా? అందరూ తిన్నారా? నా బర్త్డే అయిపోయింది. ఎవరేమండి? కాలు చూపించకూడదు, తప్పు. దట్స్ వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్, తప్పు. ఓకే, ఇక్కడ ఏమైంది అబ్బు? సరే, నీ బర్త్డే ఎలా జరిగింది చెప్పు. జరిగింది. బాగా జరిగిందా? అందరు ఎంత మంది విష్ చేశారో తెలుసా నిన్ను. థ్యాంక్ యూ చెప్పు మరి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అక్కడ చూసి చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. చాలు ఓవర్ యాక్షన్. థ్యాంక్ యూ సో మచ్ చెప్పు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి నాన్న. సరే నేను చెప్తానైతే. నువ్వు చెప్పు మరి. హలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో అభి అయితే బయటికి వెళ్ళిపోయాడండి. అండ్ అభి తరపున అండ్ మా టోటల్ ఫ్యామిలీ తరపున మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్ మోక్షకి అభికి ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ విషయం నేను ఆల్రెడీ బ్లాగ్లో చెప్పాను, కానీ ఇలా నాకు ఎందుకో డైరెక్ట్గా చెప్పాలి అనిపించింది. సో అందుకే మళ్ళీ చెప్తున్నాను. సో ఫైనలీ ఇంటికైతే వచ్చేసామండి. చాలా చాలా రిలాక్స్డ్గా ఉంది అండ్ టయర్డ్గా కూడా ఉంది. ఎందుకో జర్నీ చేసి బాగా టయర్డ్ అనిపిస్తుంది. నిన్ననే వచ్చేసాము, బట్ ఎంత రెస్ట్ తీసుకున్నా కూడా సరిపోవట్లేదు, ఇంకా స్లీపీగానే ఉంది.
నిన్న గ్రాసరీ స్టోర్కి వెళ్ళి గ్రాసరీస్ అన్నీ తెచ్చుకున్నాము అండ్ బట్టలు వాషింగ్కి వేసాను. అవన్నీ కూడా మడతేయాలి ఇప్పుడు. సో ఆ పని ఉంది, చాలా పని ఉంది, కానీ ఎందుకో పడుకోవాలనిపిస్తుంది. సో నా జుట్టు చూసారా ఎంత రఫ్ అయిపోయిందో అసలు. ఆ వాటర్కి అసలు సరిపోలేదండి అండ్ ఆయిల్ కూడా సరిగా పెట్టుకోలేదు కదా, అందుకే బాగా రఫ్ అయిపోయింది. నిన్న నైట్ మళ్ళీ పెట్టుకొని ఇవాళ హెడ్ బాత్ చేశాను. ఇవాళ ఓకేగా ఉంది. ఇంకొక 2-3 టైమ్స్ ఆయిల్ పెడితే కానీ నా జుట్టు సెట్ అవ్వదు, నాకు అర్థమైపోయింది. అండ్ ఇంకా అందరు బాగున్నారా అండి? సో ఇవాల్టి వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. అండ్ బై ద వే మోక్ష స్కూల్కి వెళ్ళిపోయింది. తను మాత్రం స్కూల్కి ఎక్సైటింగ్గా వెళ్ళిపోయింది అనమాట. చాలా ఆల్మోస్ట్ 4 days గ్యాప్ వచ్చింది కదా, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే 4 days గ్యాప్ వచ్చింది కదా. సో బాగా ఎక్సైటింగ్గా వెళ్ళిపోయింది తను. మా హస్బెండ్ మాత్రం వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టుడే అండ్ అభి కూడా తన దగ్గరే ఉన్నారు. చాలా డల్గా మాట్లాడుతున్నాను కదా, ఇవాళ ఒక్కరోజు బాగా రెస్ట్ తీసుకొని రేపు ఇంకా బాగా యాక్టివ్ అయిపోయి మీ అందరి ముందుకు వస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ హోప్ మీకు ఈ చిన్న వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్. Thank you, friends. Have a good day.